సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారి నియామకమైంది. సార్ మొదటగా మీకు ఆర్టీవీ నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నిజంగానే చాలా రోజుల తర్వాత దాదాపు మీరు 30 సంవత్సరాల నుంచి ప్రజా పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు కార్యదర్శిగా నియామకం కావడానికి గల కారణాలు ఏంటి? ఏం చేంజెస్ వచ్చినాయి? కుల వివక్ష పోరాట సమితి అధ్యక్షుడిగా మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు. మీరే ఎన్నో పోరాటాలు చేసిరు కుల వివక్షకు సంబంధించి. ఈరోజు మీ పార్టీలో కూడా ఉందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది మీ నియామకం తర్వాత ఇన్ని సంవత్సరాలకి. నిజంగా మీ పార్టీలో కూడా అట్లుందా? మీరు క్షేత్రస్థాయిలో ఈ కుల వివక్ష కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు? సిపిఎం పార్టీ ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు నడుపుతూ ఉంది. కుల వివక్షకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు అంటే అంట్రాంతనం, గుడిలో బడిలో వీటి వరకే పరిమితం కాదు. సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి తరగతుల్ని అన్ని రంగాల్లో ముందుకు రావడానికి, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగాల్లో ముందుకు రావడం అనేటటువంటి దానికోసం కూడా ప్రోత్సహిస్తుంది. ఆ అసమానతలను కూడా తొలగిస్తుంది. ఆ క్రమంలోనే ముఖ్యంగా దళితులు, గిరిజనుల్లో, మహిళల్లో నాయకత్వం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కృషి చేయాలని మా ఆల్ ఇండియా మహాసభలే నిర్దేశించుకున్నాయి. అందులో భాగంగా ప్రత్యేకమైన కృషి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే నేను గత 30 సంవత్సరాలకు పైగానే విద్యార్థి దశ నుంచే 7వ తరగతి నుంచే ఈ వామపక్ష విద్యార్థి ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాను. అనేక పోరాటాల్లో ఉన్నారు. యువజన సంఘం పోరాటాల్లో, అట్లాగే డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, కేవీపీఎస్ ఆవిర్భావం నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలు నడుపుతూ ఇప్పటికీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ క్రమంలోనే పార్టీ బాధ్యతలు కూడా నాకు మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ప్రజా పోరాటాలను కూడా నిర్వహించేటటువంటి బాధ్యతల్లో కూడా నేను ముఖ్యమైన పాత్ర నిర్వహించాను. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు, కేసులు, నిర్బంధాలు వీటిని కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో అవన్నీ కూడా సామాన్య విషయాలే. ఇప్పుడు భవిష్యత్తులో ఈ సామాజిక పోరాటాలని, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని మిళితం చేసి వర్గ పోరాటాన్ని ముందుకు నడపాలని మా పార్టీ భావిస్తుంది. జాన్ వెస్లీ గారు, మీరు కార్యదర్శిగా నియామకం తర్వాత చేసినటువంటి మొదటి స్టేట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం పైన చేసినటువంటి మొదటి స్టేట్మెంటు, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా విధానాలను అవలంబిస్తూ ఉన్నాయో ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అదే విధానాలను అవలంబిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా పోతా ఉందా? 1 year లోపలనే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎలాంటి వ్యతిరేకత వచ్చింది? మీ క్షేత్రస్థాయిలో ఏం కనిపించింది? ఎందుకు ఆ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటి? గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్లనే అసంతృప్తి పెరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు చేసినటువంటి వాటిని ఇప్పుడు అమలు జరపడంలో నిర్లక్ష్యంగా ఉంది, అమలు జరపడం లేదు. ఆ విషయాల్లో ఉపాధి కూలీ భరోసా కానీ, రైతు భరోసా విషయాల్లో కానీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాల్లో కానీ, కార్మికులకు కనీస వేతనం అమలు జరిపేటటువంటి విషయాల్లో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆర్థికంగా ప్రయోజనాలు జరిగించామని చెప్పినటువంటి ప్రయోజనాల పట్ల ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు బడ్జెట్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా అది ప్రత్యేకంగా ఏమి పెట్టేటట్టుగా ఉందా లేదా చూడాలి. ఇది సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా సరే ఈ సమస్యలు ఏవి పరిష్కరించినప్పుడు ప్రజల్లో ప్రజా పోరాటాలు నిర్వహించడం అనేది మా బాధ్యత. ప్రజల తరఫున పోరాటాలు నిర్వహించడం మా బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉండి సంవత్సరం అయిన తర్వాత కూడా వాటిని అమలు చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్తో పార్టీ మీద కూడా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఆ రాజీ లేనటువంటి పద్ధతిలోనే మా పోరాటం. పార్టీ విధానం ఒకటే ఉంటుందా? జనరల్గా ఒకటే లైన్లో ఉంటుందా దేశవ్యాప్తంగా? దేశవ్యాప్తంగా పొలిటికల్గా ఏంటి అనేటటువంటిది, రాజకీయంగా ఎన్నికలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఎత్తుగడలు ఎలా ఉండాలి ఏంటి అనేది మహాసభలు రేపు ఏప్రిల్లో ఆల్ ఇండియా మహాసభలు జరగబోతున్నాయి. ఈ రాజకీయ విధానంలో ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలా, ఏ రాజకీయ విధానాన్ని అనుసరించాలా అనే విషయాలంతా మహాసభలోనే ఫైనల్ అవుతాయి. అందుకని ఇండియా అలయన్స్లో అంటే ఇండియా అలయన్స్లో మీరు అక్కడ భాగస్వామి అయి ఉన్నారు. ఇండియా అలయన్స్లో కేరళలో సపరేట్గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణలో మొన్న మద్దతు ఇచ్చిరు. మీరు పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రం మీరు సొంతంగా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు? అక్కడ ఇండియా అలయన్స్లో కాంగ్రెస్ ఉంది, మరి కేరళలో సపరేట్గా ఉన్నప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో ఎందుకు సాన్నిహిత్యం? ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోగానే ఎందుకు పోరాట పంత? కాంగ్రెస్తో ఎక్కడైనా మేము అలాంటిది వైఖరి, రాజకీయ వైఖరి అనుసరించింది అనేది ఉన్నప్పుడు ఒక లౌకిక శక్తులు సంఘటితమై మతోన్మాదాన్ని ఎదుర్కోవాలనే విషయంలో తప్పకుండా దాన్ని ఓడించడానికి ఇండియా బ్లాక్లో భాగంగా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కూడా
కలిసి కొన్ని రాష్ట్రాల్లో వివరించిన సందర్భం ఉంది. ఇక్కడ కూడా మేము సొంతగా పోటీ చేసినటువంటిది మినహాయించి మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మద్దతు కూడా ఇచ్చాం. మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో. అందుకని బీజేపీని ఓడించే విషయంలో లౌకిక శక్తులంతా కూడా ఒకటైన దాని మీద మా విధానం భిన్నంగా ఏముండదు. భవిష్యత్తులో కూడా ఉంటది. మందకృష్ణ మాదిగ దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాదాపు ఆయన కూడా సన్నిహితంగానే ఉంటున్నటువంటి సిచ్యువేషన్. పద్మశ్రీ అవార్డు వచ్చింది, బండి సంజయ్ స్టేట్మెంటు, ఈ రెండింటిపైన ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగకు మీరు అనుకూలమా? ఆయన చేసేటువంటి పోరాటానికి కానీ వర్గీకరణ కానీ? ఆయనకు పద్మశ్రీ వచ్చింది, తర్వాత గద్దర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన ఏం చెప్తారు? ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ గతంలోనే సమర్థించింది. వర్గీకరణ సమస్యను పరిష్కారం జరగడానికి ఇప్పుడు కోర్టులు కూడా కొన్ని నిర్ణయాలు చేశాయి. అయితే ఈ సమస్య పరిష్కరించే దానికోసం బీజేపీతో కలిసి మతోన్మాద పార్టీతో కలిసి వ్యవహరించడం అనేదాన్ని అది ఎంఆర్పిఎస్ చేసినా, మందకృష్ణ చేసినా, ఇంకొకరు చేసినా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే బీజేపీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. అట్లాగే లౌకిక శక్తుల్ని నిర్వీర్యం చేస్తుంది. సామాజిక న్యాయానికి గొడ్డలి పెట్టుగా మారింది. రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. అలాంటి పార్టీతో, ప్రభుత్వంతో మందకృష్ణని కానీ ఇంకెవరైనా సామాజిక న్యాయం కోరే పార్టీలను వాళ్ళు వెళ్ళొద్దని, వాళ్ళ నుంచి దూరం ఉండాలని, హక్కుల కోసం పోరాడితే మేము మద్దతు ఇస్తాం. కానీ మతోన్మాదాన్ని పెరిగేటటువంటి ప్రయత్నాలకు సహకరిస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఈ ఈ మధ్యకాలంలో కొద్దిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంతకుముందుకు లగచర్ల ఘటనకి సంబంధించి మీరు సరైనటువంటి రీతిలో రెస్పాండ్ కాలేదు. జనరల్‌గా సిపిఎం ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో అంత అంత యాక్టివ్‌గా మీరు రెస్పాన్స్ కాలేదు. కేవలం ముఖ్యమంత్రిని కలిసారు, వినతి పత్రం ఇచ్చారు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒక పత్రం ఇచ్చారనేటువంటి. లగచర్ల విషయంలో కేవలం వినతి పత్రాలు ఇవ్వడం వరకే పరిమితం కాలేదు. పోలీసులు అడ్డుకుంటారని తెలిసినా సరే మొత్తం నాయకత్వం అంతా కూడా లెఫ్ట్ పార్టీని కూడా తీసుకెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గిరిజనులకు అండగా నిలబడి భూపోరాటానికి మద్దతుగా నిలబడడం జరిగింది. మొత్తం మా పార్టీ నాయకత్వం అంతా కూడా వారం రోజులు గ్రామాలు తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ పోరాటానికి మద్దతుగా సిపిఎం పార్టీ ఉంది. అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు, సదస్సులు ఇలాంటి పోరాటాలు కూడా అక్కడ కూడా జరిగినాయి. ఇప్పుడు అది వెనక్కి తీసుకున్నదంటే అలాంటి పోరాటాన్ని సిపిఎం పార్టీ బలంగా చేసింది. వామపక్షాలు కూడా దానికి మద్దతుగా నిలబడ్డాయి కాబట్టి తాత్కాలికంగా అయినా వెనక్కి తీసుకున్నామని చెప్తున్నాడు. ఆ తర్వాత అది అంతకంటే ఇంకో రూపంలో ముందుకు పోతే ఆ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇంకా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కనపడట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల ముందుకు రావట్లేదు, ప్రజా ఇష్యూస్లో రావట్లేదు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ అంశం పైన ఏం చెప్తారు? కేసీఆర్ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు కనపడట్లేదు, అసెంబ్లీకి కూడా రావట్లేదు, వాళ్ళ విధానం, వాళ్ళ పార్టీ విధానం ఎట్లా అవలంబించే అవకాశం ఉంది ఫ్యూచర్లో? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏం గతంలో బీఆర్ఎస్ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇంకా సద్దుమణగలేదు కాబట్టి కేసీఆర్ ఇంకా ప్రజల్లోకి రావడానికి ముందుకు రావడం లేదు. భవిష్యత్తులో ఇదంతా తగ్గిన తర్వాత కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగితే అప్పుడు వద్దామని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రావాలా, ప్రజల తరఫున పోరాటం చేయాలా. అట్లాగే కేసీఆర్ మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీ పట్ల కూడా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలి. దాని వ్యతిరేకంగా ఇండియా బ్లాక్లో భాగంగా లౌకిక పార్టీలంతా కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉంటున్నాయి. అలాంటి దాంట్లో బీఆర్ఎస్ కూడా ఇది రావాలని చెప్పి మేము ఆశిస్తాం. గతంలో ప్రకటన కూడా చేశాం. ఇప్పటికైనా ఆ విషయాల్లో కేసీఆర్ బయటకు వచ్చి ప్రకటన చేయాల్సి ఉంది. చివరి క్వశ్చన్, పాలమూరు బిడ్డగా మీకు అవకాశం దక్కింది పార్టీ తరఫు నుంచి కార్యదర్శిగా. ముఖ్యంగా పాలమూరు నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎట్లా పోరాటం ఎట్లా చేయబోతా ఉన్నారు? పాలమూరు అనేది రెండు విషయాలుగా చూడాలా. మొత్తం భారతదేశంలోనే ఎక్కువ వలసలు వెళ్ళినటువంటి జిల్లా అది. ఎక్కువ మంది పేదలు ఉన్నటువంటి జిల్లా. అక్కడ ఏమాత్రం పారిశ్రామికంగా కానీ అట్లాగే ప్రాజెక్టులుగా పెట్టి నీళ్లుగా వసతి కల్పించే విషయంలో వెనకబడ్డటువంటి జిల్లా. ఇప్పుడు కొద్దిగా కొన్ని మార్పులు వస్తున్నటువంటి జిల్లా. ఆ జిల్లాలోనే భూస్వాములు, పెట్టుబడిదారులు, డబ్బున్నటువంటి రాజకీయ నాయకులు ఎదుగుతున్నటువంటి జిల్లా కూడా. అందుకని ఆ రెండు పద్ధతుల్లో చూసినప్పుడు నేను పేద వర్గాల తరఫున, సామాజిక తరగతిలో నిలబడేటటువంటి పార్టీ తరఫున అటువంటి నాయకుడిగా నేను సిపిఎం పార్టీగా ఉన్నారు. ఏ వర్గ దోపిడీ చేస్తారో, ఆధిపత్యాలు ధోరణి కొనసాగిస్తారో అలాంటి వాళ్ళ తరఫున రేవంత్ రెడ్డి
నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రికి కూడా ఉన్నాడు. కాబట్టి మా ఇద్దరి మధ్యలో రాజకీయంగా చూసినప్పుడు, సామాజికంగా చూసినప్పుడు, ఆర్థికంగా చూసినప్పుడు వైరుధ్యమే ఉంటుంది, పోరాటమే ఉంటుంది. జిల్లా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఒక రకంగా హర్షం వ్యక్తం చేసే స్థితి కనిపించినా, ఈ విషయంలో రాజీ లేనటువంటి పోరాటమే రేవంత్ రెడ్డితో నాకు ఉంటుంది. రైట్, ఇది థ్యాంక్ యూ సో మచ్ జాన్ వెస్లీ గారు. ఆయన ఒకటే క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు జాన్ వెస్లీ గారు. క్షేత్రస్థాయిలో ఆయన చేసినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొదటిసారి ఆయన మొదటి స్టేట్మెంటే రాష్ట్ర ప్రభుత్వాన ప్రజాక్షేత్రంలో పోరాటం చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ జాన్ వెస్లీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర కార్యదర్శిగా నియామకైన తర్వాత. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.